బీజేపీ ఎల్పీ నేత హెల్రెడ్డి మహేశ్వర్ రెడ్డి అనేక సార్లు ఇటు గవర్నమెంట్లో ఉన్న మంత్రులపైన, మాజీ మంత్రులపైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ కుంభకోణం జరిగింది, ఆ స్కామ్ జరిగింది, అనేక విధాలుగా మరి ఆయన ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. సాక్షాత్తు ఎక్కడ ఎల్రెడ్డి మహేశ్వర్ రెడ్డి అంటే చెప్తాను అంటూ సైలెంట్ అయిపోతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. వీటిని అన్నిటిని చూసిన ప్రజలు వాట్ ఈస్ దిస్ ఎల్రెడ్డి మహేశ్వర్ రెడ్డి అని అంటా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా సివిల్ సప్లై సంబంధించిన ఒక కార్పొరేషన్‌లో అవినీతి జరిగింది. భారీ కుంభకోణం జరిగింది. ప్రభుత్వ అధికారులతో పాటు మంత్రులు దాంట్లో పాల్పడిర్రని కూడా తను కొన్ని వ్యాఖ్యలు చేసిర్రు. కానీ అతని సాక్ష్యాధారాలు బయట పెట్టాలని కూడా అప్పుడున్న నేతలైతే అడగడం అయితే జరిగింది. కానీ ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు బయట పెట్టకుండా కొంత సైలెంట్ అయిపోయిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరోసారి ఇటు ఏదైతే కొన్ని స్కామ్‌లు వస్తా ఉన్నాయి, స్కామ్‌లు చేస్తా ఉన్నారని కూడా మరోసారి కూడా వ్యాఖ్యలు చేశారు. మరి వీటికైనా గాని మరి సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అవినీతి జరిగింది అన్నట్టుగా తను చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ పైన కొంత అవినీతి జరుగుతా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం అవినీతి చేస్తా ఉంది అని బీజేపీ ఎల్పీ నేత తను వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. సాక్ష్యాధారాలు కూడా కావాలి అన్నట్టు కూడా ఇక్కడున్న నేతలు అడుగుతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. సైలెంట్ అయిపోయిన పరిస్థితి ఏలినేని మహేశ్వర్ రెడ్డి కనబడతా ఉన్నారు. మొన్న గత 2 రోజుల క్రితం కూడా చూసాము. ఏలినేని మహేశ్వర్ రెడ్డి కవిత భర్త పైన కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. పాల్నగర్ సమీపంలో 2000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు అక్రమంగా వాళ్ళు తీసుకున్నారు. అక్కడ భూ కబ్జా జరిగింది. కల్వకుంట్ల కవిత భర్త హస్తం ఉంది అనే విధంగా తను వ్యాఖ్యలు చేశారు. వాటికి సంబంధించిన ఆధారాలు ఎక్కడా అని అడిగితే వాటికి సమాధానం లేదు. సివిల్ సప్లై సంబంధించిన అవినీతి జరిగినప్పుడు వాటిపైన ఆరోపణలు చేశారు. వాటికి ఆధారాలు ఎక్కడ అంటే సమాధానం లేదు. హిట్ పాలసీ పైన ఆరోపణలు చేశారు. వాటికి ఆరోపణలకి నిజాలు ఎంతనో సాక్ష్యాధారాలు ఏవి అంటే వాటికి కూడా సాక్ష్యాధారాలు ఇవ్వలేదు. అన్ని ఆరోపణల వరకైతే చేయడం అయితే చేస్తా ఉన్నారు కానీ వాటిలో సాక్ష్యాధారాలు చూపించడంలో విఫలమైపోతా ఉన్నాడు అన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. మరోసారి కూడా ఏలినేని మహేశ్వర్ రెడ్డి కూడా మరి తన సాక్ష్యాధారాలు ఇస్తాడా లేకుంటే ఇలానే మౌనంగా ఉంటాడా అని కూడా అందరూ ప్రశ్నిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఏలినేని మహేశ్వర్ రెడ్డి బీజేపీలో కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా తను ఉన్నారు. అనేక విధాలుగా ప్రతిపక్ష నేతగా కూడా మనం ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు. తర్వాత అత్యధికంగా మన అసెంబ్లీలో స్థానాలు ఉంది బీజేపీ అని కూడా చెప్పుకోవచ్చు. సరే ఎంఐఎం ఇప్పుడు వాళ్ళిద్దరు సరిసమానమైనప్పటికీ కూడా కొంత జాతీయ పార్టీ కాబట్టి కొంత ప్రజల పక్షాన ఉండాల్సిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఏ అవినీతి జరిగినా కానీ ఏ స్కామ్ జరిగినా కానీ ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏలినేని మహేశ్వర్ రెడ్డికి ఉంటుంది. కానీ ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు కానీ సాక్ష్యాధారాలు చూపించడంలో విఫలమైతా ఉన్నారు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటిని చూసి ఏలినేని మహేశ్వర్ రెడ్డిని వాట్ ఈస్ దిస్ ఏలినేని మహేశ్వర్ రెడ్డి అని కూడా అందరూ అంటున్న నేపథ్యం కనబడతా ఉంది.